హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఇదేంటో గెస్ చేయండి. కారప్పొడి అనుకుంటున్నారు కదా చాలామంది. నల్ల కారం అంటారు, కారప్పొడి అంటారు. కానీ మీరు పప్పులో కాలేశారండి. కాదు, ఇది మా అల్లుడు గారికి ఎంతో ఇష్టమైన రెసిపీ. మా పవన్కి ఎంతో ఇష్టం అన్నమాట. తనకి కాకరకాయ కారం అండి. కాకరకాయ కారం తన కోసమని తయారు చేశానండి. ప్రాసెస్ చాలా చాలా కష్టమండి. తీరా చూస్తే ఏమీ ఉండదు దాంట్లో. ప్రాసెస్ అంతా పెడదాం అనుకున్నాను కానీ చాలా బిజీ అయిపోయి వెంటనే చేసేయాలి. బిజీ అయిపోయి ఆ ప్రాసెస్ ఏం పెట్టలేదు మీకు. రియల్గా కాకరకాయలు 2 కేజీలు కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచేసి సన్న ముక్కలు కట్ చేయాలండి. అవన్నీ ప్రాసెస్ చేసామండి. అవన్నీ తీస్తే బాగుండేది. సన్న ముక్కలు కట్ చేసి కొంచెం సేపు ఎండలో పెట్టి ఆరబెట్టాలి. కొంచెం తడిపోయే వరకు ఎండలో పెట్టి ఆరనిచ్చి ఆ తర్వాత కొంచెం ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేకపోతే ఉట్టి బాండీలో కానీ కొంచెం లైట్గా తడిపోయే వరకు కొంచెం వేడి చేసుకోవాలండి. తడిపోయే వరకు అంటే ఆయిల్ ఎక్కువ లాక్కుండా ఉండడానికి అలా చేసుకోవాలండి. మా పవన్కి ఆయిల్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎక్కువ ఆయిల్ వాడకూడదు అంటాడు తను. అందుకని ఆయిల్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎయిర్ ఫ్రైయర్లో తడిపోయే వరకు కొంచెం వేయించేసి తర్వాత నిండు నూనెలో వేయించానండి. అప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో వేయించేసాను కాబట్టి అది పొడి పొడిగా అయిపోయి ఆయిల్ లాగలేదండి. చూసారా, ఆయిల్ అస్సలు లాగలేదండి. అప్పుడు బాగా డీప్గా టక్మని సౌండ్ రావాలండి. ఇరిపితే టప్మని సౌండ్ రావాలి. అలాగా డీప్ ఫ్రై చేసేయాలండి. డీప్ ఫ్రై చేసి రంధ్రాల గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు, కొంచెం వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి వేయించేసుకోవాలండి. అంటే తాలింపు దినుసులన్నీ వేయించుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు ఏంటంటే డ్రై కరివేపాకుగా వేయించుకుంటే బాగుంటుందండి, క్రిస్పీగా, ఆయిల్లో వేయకుండా. ఇవన్నీ వేయించేసుకుని కొంచెం ఒక బాల్ సైజు అంటే చిన్న బాల్ సైజు చింతపండు తీసుకుని ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని అన్నీ కలిపి మిక్సీ చేసేయాలండి. ముందు తాలింపు దినుసులన్నీ మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చండి. వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అవి కూడా మిక్సీ చేసేసుకుని ఆ తర్వాత ఈ కాకరకాయలు వేయించాం కదండి, దాంట్లో ఉప్పు కారం కలిపేసుకుని, ఉప్పు కారం పసుపు సరిపడా కలిపేసుకుని అది కూడా కొంచెం కొంచెం వేసుకుని కచ్చబిచ్చగా మిక్సీ చేయాలండి. మరీ మెత్తగా కాకుండా కచ్చబిచ్చగా మిక్సీ చేయాలి. మిక్సీ చేసి ఇంగు ఉంటే కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుందండి. లాస్ట్లో ఇంగు వేసుకుని అన్నీ కలిపేసుకోవాలండి. అన్నీ కలిపేసుకుంటే ఇదిగో ఇలాగా కాకరకాయ కారము, కాకరకాయ పొడి రకరకాలుగా పిలుచుకోవచ్చండి. ఎవరో ఏ విధంగా అయినా పిలుచుకోవచ్చు. ఇది రైస్లో వేసుకుంటే బాగుంటుందండి. ఇష్టం ఎక్కువ చేదు తినలేని వాళ్ళు కొంచెం బెల్లం వేసుకున్నా పర్లేదు. కానీ మాకు స్వీటు అంటే కూరల్లోకి స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదండి. యాక్చువల్గా మా అమ్మాయిను మా అల్లుడు అసలు తినరు. అందుకని ఇంకా స్వీట్ వేయలేదండి. వేయకుండా ఇలాగే పొడి పొడిగా చేశానన్నమాట. ఇది బయట ఉంచేసుకుంటే గాలి ఆడని కంటైనర్లో ఉంచేసుకుంటే ఎన్ని రోజులైనా పనిచేస్తుందండి. కారపొడిలాగానే సేమ్, ఎన్ని రోజులైనా పాడవదండి. హ్యాపీగా రైస్లోకి వేసుకుని తినేయచ్చు. అదండి. కానీ ప్రాసెస్ చాలా పెద్దది. అది నేను మీకు పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడతానండి. కాకపోతే ఇదే ప్రాసెస్. ముందు కాకరకాయలు తెచ్చుకుని కడిగేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, వేగాలి కదా. సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు ఎండలో ఆరబెట్టి తర్వాత బాండీలో కానీ పొయ్యి మీద నార్మల్ బాండీలో కానీ ఆయిల్ వేయకుండానండి, నార్మల్ బాండీలో కానీ లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఏది ఉంటే దాంట్లో కొంచెం ఆ తడిపోయే వరకు లైట్గా వేయించుకోవాలండి. వేయించేసుకుని తడిపోయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుని ఆ తర్వాత బాండీలో నిండు నూనె వేసుకుని నిండు నూనెలో ఇవి బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలండి. టక్కమని సౌండ్ రావాలన్నమాట. క్రిస్పీగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత అప్పుడు దాంట్లోకి ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, వేయించిన వేరుశనగ గుళ్ళు వేసుకుని 3 కలిపి మిక్సీ చేసుకుని
అవి పక్కన పెట్టుకుని తాలింపు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కరివేపాకు వేసుకుని బాగా కరివేపాకు వేయకుండా ముందు ఇవన్నీ వేసుకుని కరివేపాకు సపరేట్గానే డ్రైగానే వేయించి దాంట్లో కలిపేస్తే సరిపోద్దండి. ఇదిగో దీంట్లో కలిపేని చూసారా, ఇలా కొంచెం కనిపిస్తుంది, ఇది కరివేపాకు అండి. మిక్సీ చేయకుండా ఇలా నలిపేస్తే క్రిస్పీగా వేయించి టక్ టక్ మన సౌండ్ వచ్చినప్పుడు కలిపేస్తే బాగుంటుందండి. ఆ తాలింపు దినుసులన్నీ కూడా మిక్సీ చేసేసి తర్వాత ఈ వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వేయించుకున్న కాకరకాయ ముక్కలు కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ చేసుకుని ఉప్పు, పసుపు, సరిపడా ఉప్పు, కారము కలుపుకొని లైట్గా ఒక చిటికెడు పసుపు వేసేసుకుని ఒక స్పూను ఇంగు వేసుకుని మొత్తం కలిపేస్తే ఎంత టేస్టీ కాకరకాయ పొడి రెడీ అయిపోతుందండి. కాకరకాయ పొడి ఆర్ కాకరకాయ కారం రెడీ అయిపోతుందండి. కొంచెం చింతపండు కూడా వేయాలండి. చింతపండు కూడా మిక్సీ వేసేటప్పుడు తాలింపు దినుసులు మిక్సీ వేస్తాం కదండి, అప్పుడు చింతపండును ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుని ఆ రెబ్బలు వేసి కచ్చబిచ్చగా మిక్సీ చేయాలండి. చేసి మొత్తం కలిపేస్తే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అండి. థ్యాంక్ యూ. ఎంజాయ్.